నమస్తే అండి. మనం ఈరోజు మరుగుమందు గురించి తెలుసుకుందాము. ఈ మరుగుమందుని ఎలా వాడాలి, ఎవరు వాడుకోవాలి, ఎందుకు వాడుకోవాలి గురించి తెలుసుకుంటే, ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. ఈ మరుగుమందు అనేది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు కానీ, ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు కానీ, కొంతమందికి అత్తమామలతో ఉన్న సమస్యలకు, మరికొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు మనం ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో ఇది కనుక పెట్టినట్లయితే వాళ్ళు కేవలం 24 గంటల నుంచి 3 రోజుల్లో మన వశమయ్యి వాళ్ళు మన చెప్పు చేతిలో ఉంటారు, చెప్పినట్టుగా వింటారనమాట. దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. మరి కొందరికి మరుగుమంది వాడిన వాళ్లకు విరుగుడు కూడా ఇస్తామన్నమాట. వాళ్ళకు తెలియకుండానే పెట్టవచ్చు, వాళ్ళకు తెలియకుండానే ఈ విరుగుడును తీసేయవచ్చు అన్నమాట. మరి కొందరు అడుగుతున్నారు, మరి మేము మరుగుమందు అనేది కడుపుకు పెట్టలేమండి, మరి వేరేదేమైనా ఉందంటే వాళ్ళకు తలకు కానీ, బట్టలకు కానీ, చెప్పులకు కానీ, ఒంటికి రాసే మరుగుమందు ఇస్తాము. దీనికి కూడా విరుగుడు దొరుకుతుందండి మనకు. ఇంకోటి ముఖ్యంగా మీరు ఎక్కడున్నా సరే మీకు ఇది కొరియర్ రూపంలో కూడా అందజేస్తామన్నమాట. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. అది తినే తాగే వాటిలో దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. చికెన్, మటన్, కర్రీస్, కూల్ డ్రింక్, జ్యూస్, స్వీటు ఇలాంటి తినే తాగే పదార్థాలలో దేంట్లోనైనా పెట్టొచ్చండి. మనం ఒక్కసారి పెడితే చాలండి, వాళ్ళు ఇంకా మనకు జీవితాంతం మన చెప్పు చేతిలో ఉంటారనమాట. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. మా ఛానల్ మీకు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.